ఓం శాంతి 26/7/2024 మధురమైన పిల్లలు, ఈ అనాది డ్రామా తిరుగుతూనే ఉంటుంది. టిక్ టిక్ అని గడుస్తూనే ఉంటుంది. ఇందులో ఒకరి పాత్ర మరొకరితో కలవదు. దీనిని యథార్థంగా అర్థం చేసుకుని సదా హర్షితంగా ఉండాలి. ప్రశ్న: ఏ యుక్తి ద్వారా మీరు భగవంతుడు వచ్చేశారు అని నిరూపించి చెప్పగలుగుతారు? జవాబు: ఎవరితోనూ కూడా భగవంతుడు వచ్చేశారు అని డైరెక్ట్గా చెప్పకండి. అలా చెప్తే మనుషులు అపహాస్యం చేస్తారు, విమర్శిస్తారు. ఎందుకంటే ఈ రోజుల్లో తమను తాము భగవంతునిగా పిలుచుకునేవారు ఎందరో ఉన్నారు. అందుకే మీరు యుక్తితో మొదట 2 తండ్రుల పరిచయాన్ని ఇవ్వండి. వారికి ఇలా చెప్పండి: ఒకరు హద్దు తండ్రి, ఇంకొకరు అనంతమైన తండ్రి. హద్దు తండ్రి నుండి హద్దు వారసత్వం లభిస్తుంది. ఇప్పుడు అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. ఇలా చెప్పినట్లయితే అర్థం చేసుకుంటారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. సృష్టి అయితే ఇదే. అర్థం చేయించేందుకు తండ్రికి కూడా ఇక్కడికి రావాల్సి ఉంటుంది. మూలవతనంలోనైతే అర్థం చేయించడం జరగదు. స్థూలవతనంలోనే అర్థం చేయించడం జరుగుతుంది. పిల్లలందరూ పతితులుగా ఉన్నారని, ఎందుకు పనికిరాకుండా ఉన్నారని తండ్రికి తెలుసు. ఈ ప్రపంచంలో అంతా దుఃఖమే దుఃఖం ఉంది. ఇప్పుడు మీరు విషయసాగరంలో పడి ఉన్నారని తండ్రి అర్థం చేయించారు. వాస్తవానికి మీరు క్షీరసాగరంలో ఉండేవారు. విష్ణుపురిని క్షీరసాగరం అంటారు. ఇప్పుడు క్షీరసాగరం అయితే ఇక్కడ లభించదు. కావున ఒక సరస్సును తయారు చేశారు. ఆ ప్రపంచంలోనైతే పాలనదులు ప్రవహించేవి అని అంటారు. అక్కడి గోవులు కూడా ఫస్ట్ క్లాస్ అయినవి, ప్రసిద్ధమైనవి. ఇక్కడైతే మనుషులు కూడా రోగగ్రస్తులుగా అవుతారు. అక్కడైతే గోవులు కూడా ఎప్పుడూ రోగగ్రస్తంగా అవ్వవు. అవి ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. జంతువులు మొదలైనవేవీ రోగగ్రస్తంగా అవ్వవు. ఇక్కడికి మరియు అక్కడికి ఎంతో తేడా ఉంది. ఈ విషయాలను తండ్రి వచ్చి తెలియజేస్తారు. ప్రపంచంలో ఇంకెవరికీ తెలీదు. ఇది పురుషోత్తమ సంగమయుగమని, ఈ సమయంలోనే తండ్రి వచ్చి అందర్నీ తిరిగి తీసుకువెళ్తారని మీకు తెలుసు. తండ్రి అంటారు, పిల్లలెవరైతే ఉన్నారో వారు కొందరు అల్లా అని, కొందరు గాడ్ అని, కొందరు భగవంతుడని పిలుస్తారు. నాకెన్నో పేర్లు పెట్టేశారు. మంచివి చెడ్డవి ఏ పేర్లు తోస్తే ఆ పేర్లు పెట్టేస్తారు. బాబా వచ్చి ఉన్నారని ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు. ప్రపంచం ఇది అర్థం చేసుకోలేదు. ఎవరైతే 5000 సంవత్సరాల క్రితం అర్థం చేసుకున్నారో వారే అర్థం చేసుకుంటారు. అందుకే కోట్లాది మందిలో కొందరు, ఆ కొందరిలో కూడా ఏ ఒక్కరో అన్న గాయనం ఉంది. నేను ఎవరిని, ఎలా ఉన్నాను, పిల్లలకేం నేర్పిస్తాను అనేది పిల్లలైన మీకే తెలుసు. దీనిని ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. మనమేమీ సాకారుని ద్వారా చదువుకోవడం లేదని కూడా మీకు తెలుసు. నిరాకారుడు చదివిస్తున్నారు. మనుషులు తప్పకుండా తికమకపడతారు. నిరాకారుడైతే పైన ఉంటారు, మరి వారెలా చదివిస్తారు అని తికమక పడతారు. నిరాకారాత్మలైన మీరు కూడా పైన ఉంటారు. తర్వాత ఈ సింహాసనంపైకి వస్తారు. ఈ సింహాసనం వినాశి. ఆత్మ అయితే అకాల్, అమరం. ఆత్మ ఎప్పుడు మృత్యు పొందదు. శరీరం మృత్యు పొందుతుంది. ఇది చైతన్యమైన సింహాసనం. అమృత్సర్లో కూడా అకాల సింహాసనం ఉంది కదా. అది చెక్కతో తయారు చేయబడిన సింహాసనం. పాపం వారికి అకాల్ అనేది ఆత్మని, దానిని కాలుడెప్పుడూ కబలించలేడని తెలీదు. అకాలమూర్తి అయిన ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుంది. దానికి కూడా రథమైతే కావాలి కదా. నిరాకారుడైన తండ్రికి కూడా తప్పకుండా మనుష్య రథం కావాలి. ఎందుకంటే తండ్రి జ్ఞానసాగరుడు, జ్ఞానేశ్వర్. ఇప్పుడు జ్ఞానేశ్వర్ అన్న పేరైతే ఎంతో మందికుంది. స్వయాన్ని ఈశ్వరునిగా భావిస్తారు కదా.
భక్తిలోని శాస్త్రాల విషయాలను వినిపిస్తారు. జ్ఞానేశ్వర్ అన్న పేరు పెట్టుకుంటారు, అనగా జ్ఞానాన్నిచ్చే ఈశ్వరుడు. వారు జ్ఞానసాగరుడే. వారినే గాడ్ ఫాదర్ అంటారు. ఇక్కడైతే ఎంతో మంది భగవంతుళ్ళైపోయారు. ఎప్పుడైతే అతి గ్లాని జరుగుతుందో, చాలా నిరుపేదలుగా అవుతారో, దుఃఖితులుగా అవుతారో, అప్పుడే తండ్రి వస్తారు. తండ్రిని పేదల పాలిటి పెన్నిది అని అంటారు. చివరికి పేదల పాలిటి పెన్నిది అయిన తండ్రి వచ్చే రోజు వస్తుంది. తండ్రి వచ్చి స్వర్గస్థాపన చేస్తారని పిల్లలకు కూడా తెలుసు. అక్కడైతే అపారమైన ధనం ఉంటుంది. అక్కడ ధనం ఎప్పుడూ లెక్కించబడదు. ఇక్కడైతే ఎన్ని కోట్లు ఖర్చయ్యాయి అని లెక్క వేస్తూ ఉంటారు. అక్కడ అసలు లెక్క పెట్టే ప్రసక్తే ఉండదు. అపారమైన ధనం ఉంటుంది. బాబా మనల్ని మన ఇంటికి తీసుకువెళ్లేందుకు వచ్చారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలిసింది. పిల్లలు తమ ఇంటిని మర్చిపోయారు. భక్తి మార్గంలో ఎన్నో ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. దీనిని రాత్రి అంటారు. భగవంతుణ్ణి వెతుకుతూనే ఉంటారు, కాని భగవంతుడెవరికీ లభించరు. ఇప్పుడు భగవంతుడు వచ్చి ఉన్నారు. ఇది కూడా పిల్లలైన మీకు తెలుసు. నిశ్చయం కూడా ఉంది. అలా అని అందరికీ పక్కా నిశ్చయం ఉందని కాదు. ఏదో ఒక సమయంలో మాయ మరిపింపజేస్తుంది. అందుకే తండ్రి అంటారు, ఆశ్చర్యం కలిగించేలా నన్ను చూస్తారు, నాకు చెందినవారిగా అవుతారు, ఇతరులకు వినిపిస్తారు. అయినా కాని అహో మాయా, నీవెంత శక్తివంతమైన దానివి. ఇంత చేశాక కూడా నీవు వారిని పారిపోయేలా చేస్తావు. అలా లెక్కలేనంతమంది పారిపోతారు, విడాకులిచ్చేస్తారు. మరి వారు ఎక్కడికి వెళ్లి జన్మ తీసుకుంటారు? చాలా చిన్న స్థాయి జన్మను పొందుతారు. పరీక్షల్లో ఫెయిల్ అవుతారు. ఇది మనుషుల నుండి దేవతలుగా అయ్యే పరీక్ష. తండ్రి అందరూ నారాయణులుగా అవుతారు అనైతే అనరు. ఎవరైతే మంచి పురుషార్థాన్ని చేస్తారో వారు పదవి కూడా మంచిది పొందుతారు. మంచి పురుషార్థులెవరు అనేది తండ్రి అర్థం చేసుకుంటారు. వారెవరంటే ఇతరుల చేత కూడా మనుషుల నుండి దేవతలుగా తయారు చేసే పురుషార్థాన్ని చేయిస్తారు, అనగా తండ్రి పరిచయాన్ని ఇస్తారు. ఈ రోజుల్లో అపోజిషన్లో ఎంతమంది మనుషులు తమను తామే భగవంతునిగా పిలుచుకుంటున్నారు. మిమ్మల్ని అబలలుగా భావిస్తారు. భగవంతుడు వచ్చి ఉన్నారని ఇప్పుడు వారికి ఎలా అర్థం చేయించాలి? ఎవరికైనా భగవంతుడు వచ్చారని డైరెక్ట్గా చెప్తే వారెప్పటికీ అంగీకరించరు. అందుకే అర్థం చేయించేందుకు యుక్తి కూడా కావాలి. భగవంతుడు వచ్చి ఉన్నారు అని ఎప్పుడూ ఎవరికీ చెప్పకూడదు. వారికి ఎలా అర్థం చేయించాలంటే, మీకు 2 తండ్రులున్నారు. ఒకరేమో పారలౌకిక అనంతమైన తండ్రి, ఇంకొకరు హద్దులోని లౌకిక తండ్రి. ఈ విధంగా బాగా పరిచయాన్ని ఇవ్వాలి. తద్వారా వీరు నిజమే చెప్తున్నారు అని వారు అర్థం చేసుకోగలగాలి. అనంతమైన తండ్రి నుండి వారసత్వం ఎలా లభిస్తుంది? ఇదెవరికీ తెలీదు. తండ్రి నుండే వారసత్వం లభిస్తుంది. ఇంకెవ్వరూ ఈ విధంగా మనుషులకు 2 తండ్రులుంటారు అని చెప్పలేరు. మీరు నిరూపించి చెప్తారు. హద్దులోని లౌకిక తండ్రి నుండి హద్దులోని వారసత్వము, మరియు పారలౌకిక అనంతమైన తండ్రి నుండి అనంతమైన అనగా కొత్త ప్రపంచపు వారసత్వము లభిస్తుంది. కొత్త ప్రపంచం స్వర్గం. దాన్ని తండ్రి ఎప్పుడైతే వస్తారో అప్పుడే ఇస్తారు. ఆ తండ్రి కొత్త సృష్టిని రచిస్తారు. అంతేకాని మీరు కేవలం భగవంతుడు వచ్చి ఉన్నారు అని చెప్తే వారెప్పుడూ అంగీకరించరు, ఇంకా విమర్శిస్తారు. విననే వినరు. సత్యుగంలో అర్థం చేయించడం జరగదు. ఎప్పుడైతే తండ్రి వచ్చి శిక్షణ ఇస్తారో అప్పుడే అర్థం చేయించాల్సి ఉంటుంది. సుఖంలో ఎవరూ స్మరించరు, దుఃఖంలో అందరూ స్మరిస్తారు. కావున ఆ పారలౌకిక తండ్రినే దుఃఖహర్త సుఖకర్త అంటారు. వారు దుఃఖం నుండి విముక్తులను చేసి మార్గదర్శకునిగా అయి మళ్లీ మన మధురమైన ఇంటికి తీసుకువెళ్తారు. దానిని
స్వీట్ సైలెన్స్ హోమ్ అంటారు. అక్కడికి మనం ఎలా వెళ్తాము? ఇదెవరికీ తెలీదు. రచయిత లేక రచన యొక్క ఆది మధ్యాంతాలను గురించి వారికి తెలీదు. మనల్ని బాబా నిర్వాణధామానికి తీసుకువెళ్లేందుకు వచ్చారని మీకు తెలుసు. వారు ఆత్మలందర్నీ తీసుకువెళ్తారు. ఒక్కరిని కూడా వదలరు. అది ఆత్మల ఇల్లు, ఇది శరీరాలకు ఇల్లు. కావున మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. వారు నిరాకారుడైన తండ్రి. వారిని పరంపిత అని అనడం జరుగుతుంది. పరంపిత అన్న పదం సరైనది మరియు అది మధురమైనది. కేవలం భగవంతుడు, ఈశ్వరుడు అని అనడం ద్వారా వారసత్వపు సుగంధం రాదు. మీరు పరంపితను స్మృతి చేస్తారు కావున వారసత్వం లభిస్తుంది. వారు తండ్రి కదా. సత్యుగం సుఖధామమని కూడా పిల్లలకు అర్థం చేయించారు. స్వర్గాన్ని శాంతిధామం అన్నరు. ఎక్కడైతే ఆత్మలుంటాయో దానిని శాంతిధామం అంటారు. ఈ విషయాన్ని పూర్తిగా పక్కా చేసుకోండి. తండ్రి అంటారు, పిల్లలు, మీరు ఈ వేదశాస్త్రాలు మొదలైనవి చదవడం ద్వారా ఎటువంటి ప్రాప్తి కలగదు. భగవంతుడిని పొందేందుకే శాస్త్రాలు చదువుతూ ఉంటారు. కాని భగవంతుడంటారు, నేనెవ్వరికీ శాస్త్రాలు చదవడం ద్వారా లభించను. మీరు వచ్చి ఈ పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేయండి అని నన్ను పిలుస్తారు. ఈ విషయాలను ఎవరూ అర్థం చేసుకోరు. రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు కదా. స్కూల్లో పిల్లలు చదువుకోకపోతే నీవు రాతి బుద్ధిలా ఉన్నావు అని అంటారు కదా. సత్యుగంలో అలా అన్నారు. పారసబుద్ధి కలవారిగా తయారు చేసేవారు ఒక్క అనంతమైన తండ్రి అయిన పరంపితయే. ఈ సమయంలో మీ బుద్ధి పారసంలా ఉంది. ఎందుకంటే మీరు తండ్రితో పాటు ఉన్నారు. మళ్ళీ సత్యుగంలో ఒక్క జన్మలో కూడా కొంత తేడా తప్పకుండా వస్తుంది. 1250 సంవత్సరాలలో 2 కళలు తగ్గిపోతాయి. క్షణక్షణము 1250 సంవత్సరాల్లో కళలు తగ్గుతూ ఉంటాయి. మీ జీవితం ఈ సమయంలో పూర్తిగా పర్ఫెక్ట్గా అవుతుంది. ఈ సమయంలో మీరు తండ్రి వలె జ్ఞానసాగర్లుగా, సుఖశాంతుల సాగర్లుగా అవుతారు. అన్ని వారసత్వాలను తీసుకుంటారు. తండ్రి వారసత్వాన్ని ఇవ్వడానికే వస్తారు. మొట్టమొదట మీరు శాంతిధామంలోకి వెళ్తారు. ఆ తర్వాత సుఖధామంలోకి వెళ్తారు. శాంతిధామంలో కేవలం శాంతియే ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ సుఖధామంలోకి వెళ్తారు. అక్కడ అశాంతి విషయం కొద్దిగా కూడా ఉండదు. మళ్లీ కిందకు దిగాల్సి ఉంటుంది. నిమిషం మీరు దిగడం జరుగుతుంది. కొత్త ప్రపంచం నుండి పాత ప్రపంచంగా అవుతూ ఉంటుంది. అందుకే బాబా అన్నారు, 5000 సంవత్సరాలలో ఎన్ని నెలలు, ఎన్ని గంటలు ఉంటాయో లెక్క వేయండి. అప్పుడు మనుషులు ఆశ్చర్యపోతారు. వీరు పూర్తి లెక్కను చెప్పారు అని భావిస్తారు. లెక్కను యాక్యురేట్గా రాయాలి. అందులో కొద్దిగా కూడా తేడా రాదు. నిమిషం టిక్ టిక్ అని అంటూనే ఉంటుంది. మొత్తం రీలంతా రిపీట్ అవుతుంది. తిరుగుతూ తిరుగుతూ చుట్టుకుంటూ ఉంటుంది. మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. ఈ పెద్ద రీలు చాలా అద్భుతమైనది. దీనిని ఎవ్వరూ కొలవలేరు. మొత్తం ప్రపంచం యొక్క పాత్ర ఏదైతే నడుస్తుందో అది టిక్ టిక్ అని గడుస్తూ ఉంటుంది. ఒక క్షణం మరొక క్షణంతో కలవదు. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. అది హద్దులోని డ్రామా. ఇది అనంతమైన డ్రామా. ఇది అవినాశీ డ్రామా అని ఇంతకుముందు మీకేమీ తెలిసేది కాదు. ఈ సృష్టి నాటకం తయారై సిద్ధంగా ఉంది. అది ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ఏమీ తయారయ్యేది లేదు. జరగరాందేమైనా జరిగినా చింతించాల్సిన అవసరమేమీ లేదు. ఎందుకంటే ఇది పూర్వ నిర్ధారితమై ఉన్న డ్రామా. ఏది జరగాలనుంటే అదే జరుగుతుంది. ఇది కొత్త విషయమేమీ కాదు. అనేకసార్లు క్షణక్షణము ఈ డ్రామా రిపీట్ అవుతూ వచ్చింది.
ఇంకెవ్వరూ ఈ విషయాలను అర్థం చేయించలేరు. మొట్టమొదట అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు అని తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. వారికి శివ అన్న ఒక్క పేరే ఉంది. తండ్రి అంటారు, ఎప్పుడైతే అతి ధర్మగ్లాని జరుగుతుందో అప్పుడే నేను వస్తాను. దీనిని ఘోర కలియుగం అంటారు. ఇక్కడ ఎంతో దుఃఖం ఉంది. ఇటువంటి ఘోర కలియుగంలో పవిత్రంగా ఎలా ఉండగలము అని అనేవారు ఎంతోమంది ఉన్నారు. కాని వారికి పావనంగా తయారు చేసేవారెవరు అన్నది తెలియనే తెలీదు. తండ్రే సంగమంలో వచ్చి పవిత్ర ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. అది పవిత్ర ప్రపంచము, స్వర్గము, హెవెన్. ఇది దోజక్, నరకం, హెల్. పిల్లలైన మీరు నంబర్వార్ పురుషార్థానుసారంగా అర్థం చేసుకున్నారు. అర్థం చేయించడంలో కూడా శ్రమ ఉంది. పేదవారు వెంటనే అర్థం చేసుకుంటారు. రోజురోజుకు వృద్ధి జరుగుతూ ఉంటుంది. కావున ఇల్లు కూడా అంత పెద్దది కావాలి. ఎంతోమంది పిల్లలు వస్తారు. ఎందుకంటే ఇప్పుడు తండ్రి అయితే ఎక్కడికి వెళ్లరు. ఇంతకు ముందైతే ఎవరూ పిలవకుండా కూడా తండ్రి తమకు తామే వెళ్లేవారు. ఇప్పుడైతే పిల్లలు ఇక్కడికి వస్తూ ఉంటారు. చలిలో కూడా రావాల్సి ఉంటుంది. ప్రోగ్రాం తయారు చేయాల్సి ఉంటుంది. ఫలానా ఫలానా సమయాలలో రండి అని చెప్పాలి. అప్పుడు గుంపుగా రారు. అందరూ కలిసి ఒకే సమయంలోనైతే రాలేరు. పిల్లలు వృద్ధి చెందుతూ ఉంటారు. ఇక్కడ పిల్లలు చిన్న చిన్న ఇళ్లు నిర్మిస్తారు. అక్కడైతే ఎన్నో మహళ్లు లభిస్తాయి. ధనమంతా మట్టిలో కలిసిపోతుందని పిల్లలైన మీకు తెలుసు. చాలామంది గోతులు తవ్వి అందులో పెడతారు. ఆ తర్వాత దొంగలైనా దోచుకుంటారు, లేకపోతే గోతుల్లోనే అలా ఉండిపోతాయి. మళ్లీ పొలాలు దున్నే సమయంలో ధనం బయటపడుతుంది. ఇప్పుడు వినాశనం జరుగుతుంది. అంతా పూడుకుపోతుంది. మళ్లీ అక్కడంతా కొత్తగా లభిస్తుంది. ఇలాంటి రాజుల కోటలు ఎన్నో ఉన్నాయి. అక్కడెంతో సామాను పూడ్చిపెట్టి ఉంది. పెద్ద పెద్ద వజ్రాలు కూడా బయటపడతాయి. అప్పుడు వేలల్లో లక్షల్లో సంపాదన జరుగుతుంది. అలాగని మీరు స్వర్గంలో ఇలా తవ్వి వజ్రాలు మొదలైనవి తీస్తారని కాదు. అక్కడైతే ప్రతి వస్తువు యొక్క గనులు మొదలైనవన్నీ కొత్తగా నిండి ఉంటాయి. ఇక్కడ బీడు భూములున్నాయి. వాటిలో శక్తి లేదు. బీజాలేవైతే నాటుతారో వాటిలో అంతటి శక్తి లేదు. చెత్త చెదారం, అశుద్ధమైన వస్తువులు అన్నీ వేస్తారు. అక్కడైతే అశుద్ధమైన వస్తువు అన్న మాటే ఉండదు. అక్కడ ప్రతిదీ కొత్తదే. స్వర్గ సాక్షాత్కారాలు కూడా కుమార్తెలు చూసొస్తారు. అక్కడి సౌందర్యమే ప్రకృతి సిద్ధమైనది. ఇప్పుడు పిల్లలైన మీరు ఆ ప్రపంచంలోకి వెళ్లే పురుషార్థం చేస్తున్నారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఈ సమయంలోనే తండ్రి సమానంగా పర్ఫెక్ట్గా అయి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. తండ్రి యొక్క శిక్షణలన్నింటినీ స్వయంలో ధారణ చేసి వారి సమానంగా జ్ఞానసాగర్లుగా, శాంతి సుఖసాగర్లుగా అవ్వాలి. రెండవ పాయింట్, బుద్ధిని పారసంగా చేసుకునేందుకు చదువుపై పూర్తి ధ్యాసనుంచాలి. నిశ్చయబుద్ధి కలవారిగా అయి మనుషుల నుండి దేవతలుగా అయ్యే పరీక్షను పాస్ అవ్వాలి. వరదానము, నిశ్చిత విజయం యొక్క నశాలో ఉంటూ తండ్రి నుండి 10 రెట్ల సహాయాన్ని ప్రాప్తి చేసుకునే మాయాచీత్ భవ. తండ్రి యొక్క 10 రెట్ల సహాయానికి పాత్రులైన పిల్లలు మాయా దాడులకు ఛాలెంజ్ చేస్తారు. నీ పని రావటం మరియు మా పని విజయాన్ని ప్రాప్తి చేసుకోవటం. వారు మాయ యొక్క సింహం రూపాన్ని చీమలా భావిస్తారు. ఎందుకంటే వారికి తెలుసు, ఈ మాయారాజ్యం ఇప్పుడు అంతమయ్యేదే ఉంది. అనేకసార్లు విజయులుగా అయిన విజయ ఆత్మలైన మా విజయం
100% నిశ్చితం. నిశ్చితం అన్న ఈ నష తండ్రి నుండి 10 రెట్ల సహాయం యొక్క అధికారాన్ని ప్రాప్తి చేయిస్తుంది. ఈ నషతో సహజంగానే మాయాచీతులుగా అవుతారు. స్లోగన్: సంకల్ప శక్తిని జమ చేసుకుని స్వయం కొరకు మరియు విశ్వం కొరకు దానిని ప్రయోగం చేయండి. ఓం శాంతి.